అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 2 గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానం. సౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును అమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో నొకనాడు వ్యాసమునింద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను, గురుదేవా, మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో, నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, ఒకటి నేను సత్యలోకానికి వెళ్లాము. ఆది బ్రాహ్మణుడు, గురువులకే గురువు, సృష్టికర్తయైన ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వవేదసారము సర్వజ్ఞానపారము మీరే, మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాం. సర్వశాస్త్రసారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు రెండు నాకు, శివునికి, అన్యదేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్లాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమదేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి, పరమాత్మ, సర్వేశ్వరుడునగు విష్ణు భగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని, జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనే ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడు, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమ పదపరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు, సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనే ఉంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గృచ్చబడిన మణులలాగా మనమంతా సత్వరజస్తమో గుణములతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధికభుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమ సత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణపురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయకాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డ వాడునగు ఆ పరమ ఉపాసినే నేను ఉపాసిస్తున్నాను. సత్ అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవ, యక్ష, రాక్షస, నాగగణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తాను. కొలనిలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్య చంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం,
భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగసంధులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆదియైన అనాది తత్వమాయనది. అట్టి నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలైనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. వ్యాసమునింద్ర. ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకుని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతిలోనర్చాం. పరమసారతత్వ స్వరూపుడగు విష్ణువు ద్వారానే ఆ పరంతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువునిలా ప్రార్థించాడు. హే దేవేశ్వర! హరే! దేవాధిదేవుడెవరో, పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమెట్టిది? ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది? దీనిని పాలించేదెవరు? ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు? ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది? సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి? ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది? ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మాహాత్మ్యాన్ని, ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చేయండి. అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మాహాత్మ్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని, యోగాదిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. రుద్రదేవ, బ్రహ్మాది దేవతలారా! నేనే అందరు దేవతలకు ఆరాధ్యదేవాన్ని. సర్వలోకాలకీ స్వామిని నేనే. దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుడను నేనే. రుద్రదేవ! మనుష్యుల చేత పూజలందుకుని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది, వ్రత నియమ, సదాచార, సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్టనాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తుంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజ వల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని యోగాన్ని, అద్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను, శ్రోతను, మననకర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాన్ని, సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ, మోక్షప్రదాయకమైన పరమదైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా! నేనే వేదాన్ని. ఇతిహాస స్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణాశ్రమాన్ని, వాటి వెనుకనున్న సనాతన ధర్మాన్ని నేనే. యమ నియమాలు, వ్రతాలు, సూర్య చంద్ర మంగళాది గ్రహాలు నేనే. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్నారాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ! నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వగ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచితాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా,
పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను, ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు. అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను, ఓ పక్షిరాజా! నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతలనందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలను విరిచి వేసే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మాహాత్మ్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే గరుడ పురాణ మను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఓయి వినతాసుత! దేవగణాలలో ఐశ్వర్యానికి శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ ఈ గరుడ పురాణానికుంటుంది. విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించా పురాణ ప్రణయనాన్ని గావించు. ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. పరమశివ! నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల గారుడీ విద్యాబలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు. గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు. యక్షి ఓం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవ! నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరు వినండి. అధ్యాయం 2. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 2. గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన. గరుడునికి పురాణ సంహిత వరదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.